కడుపు నింపిన కడలమ్మే ఇప్పుడు ఆ కుటుంబాల కళ్లల్లో కన్నీటి సముద్రాన్ని నింపుతుంది. మరో గంటలో వచ్చేస్తాం అంటూ ఫోన్లో వినిపించిన మాటలే చివరి మాటలుగా మిగిలిపోతాయేమో అన్న భయం ఆ కుటుంబాలను క్షణం క్షణం కుంగితీస్తోంది. గంటలు రోజులుగా మారుతున్నా సముద్రంలో గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ మాత్రం దొరకడం లేదు. ఒకవైపు న్యావీ, కోస్ట్ గార్డ్ బృందాలు సముద్రాన్ని జల్లెడ పడుతుండగా, మరోవైపు తీరాన కుటుంబ సభ్యుల ఆశ ఆందోళనల మధ్య ప్రతి అలను చూస్తూ తమ వారి కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం 3-4 గంటల మధ్య బోటు ప్రమాదానికి గురై మత్స్యకారులు గల్లంతైన విషయం తెలిసింది. ప్రమాదానికి గంట ముందు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మరొక గంటలో తీరానికి చేరుకుంటామని, గంగవరంకి సమీపంలో ఉన్నామని చెప్పిన మత్స్యకారులు ఆ తరువాత గల్లంతయ్యారు. బోటులో మత్స్యకారులు గల్లంతయ్యారని సమాచారం ఇచ్చిన వెంటనే అధికారులు గాలింపు చర్యలు చేపట్టలేదని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. వాస్తవానికి 4వ తేదీ సాయంత్రం సమాచారం అందుకున్న అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 5వ తేదీ ఉదయం 10 గంటల తరువాత సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. స్టేట్ ఫిషరీస్ కమిషనర్ కూడా తనకు 5న ఉదయం సమాచారం వచ్చిందని చెప్పారు. రాత్రంతా ఈదుకుంటూ కారి చిన్న అనే మత్స్యకారుడు ఒక చైనా వాణిజ్య నౌక వద్దకు చేరుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ రోజు ప్రమాదం జరిగిన తీరును చిన్న వివరించాడు. ఆ రోజు ఏం జరిగిందో వివరిస్తూ గుండె పగిలేలా రోధించాడు. ప్రమాదం జరిగిన చోటుకు ఒక్క బోటు గాని హెలికాప్టర్ కానీ రాలేదు అన్నాడు. హెలికాప్టర్ వచ్చినా అంతే, మరి వచ్చినట్టుకుంటే అప్పుడే దొరికిపోతాం. మరి మన అక్కడ సెలవులు ఏటి లేవు కదా సార్. దాన్ని బట్టి మనకి వాళ్ళకి సమాచారం అందలేదు. ఇది అన్నలు కానీ తప్ప కానీ 11 గంటల సిప్పులు వచ్చి అన్నలు కానీ రాలేదు. అలాగే ఆ సముద్రంలోనే అలా 7:30-8 గంటల వరకు అలా ఈది కొట్టుకునే ఉన్నాం. మరి వాళ్ళు రాలేదు. 4వ తేదీ రాత్రి నుంచి ఉదయం 9 గంటల లోపు ఏ ఒక్క గాలింపు బోటు వచ్చినా మా వాళ్లు బ్రతికేవారని రోదిస్తూ చెప్పాడు చిన్న. అటు అధికారులు మాత్రం గాలింపు చేపట్టాల్సిన బోటు రిపేర్ కావడంతో కాకినాడ నుంచి మరో బోటుని తీసుకొచ్చామని చెబుతున్నారు. సెర్చ్ ఆపరేషన్ కూడా నిలిచిపోవడం, ప్రతికూల పరిస్థితుల మధ్య మత్స్యకారుల ఆచూకీ దొరుకుతుందా లేదా అనేది సందేహమే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.